లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగని ఆమె గర్భమందరి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిన సోకగని నా గర్భమందలి శిశువు ఆనందము చే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందరు కూడా లేచి నిలబడండి. ఏదైనా ఇష్టంతో చేయాలి, కష్టపడి వద్దు. మనకి అందరూ ఒకసారి లేచి నిలబడండి. పరలోక తండ్రి ఆరాధన చప్పట్లు కొడుతూ అందరూ గీతము ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ ఈ వాక్య పరిచర్యలోకి అడుగు పెడతాం. పరలోక తండ్రి ఆరాధన, 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 పరలోక తండ్రి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా. అంత కలిసి పాడదాం మరొకసారి. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. విశ్వాసముతో స్వరమెత్తి గలమెత్తి పాడదాం. క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడని, మన ప్రార్థన ఆలకిస్తే దేవుడు మన మధ్య ఉన్నాడని, అలనాడు దావీదు ఏ విధముగానైతే తన రాజుని మర్చిపోయి దేవుని స్తుతించి ఆరాధించాడు, అదే విధముగా ఈరోజు నువ్వు నేను విశ్వాసముతో ఈ పాట ద్వారా ప్రభువుని ఆరాధించుదాం, స్తుతించుదాం, గణపరచుదాం. యేసు రాజా ఆరాధన, నా యేసు రాజా ఆరాధన, నా యేసు రాజా ఆరాధన,
నా యేసు రాజా ఆరాధనా, నా యేసు రాజా ఆరాధనా. యేసు నామం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు రక్తం జై జై. ప్రార్థన మీ పరిస్థితుల్లో మారుస్తుంది, స్తుతి మీ స్థితిగతుల్లో మారుస్తుంది అనే విశ్వాసముతో ఈ పాట ద్వారా ప్రభువుని, తన పవిత్రాత్మ సర్వేశ్వరుని మన మీద దిగి వచ్చే విధముగా ప్రార్థించుదాం. పవిత్రాత్మ ప్రేరణ చే మన వినబోయే వాక్యము మన హృదయాంతరంగాలను తాకాలని, ఆ వాక్యమే మనం నడిపించాలని, మన కుటుంబం మన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు సాగించే విధముగా దేవుడు ఆశీర్వదించాలని ఈ పాట ద్వారా ప్రభువును ఆరాధించుదాం. పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి. చప్పట్లతో ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి మహిమా, ఆరాధన ఆరాధన స్తుతి. అందరూ కలిసి పాడదాం. ఆరాధన ఆరాధన స్తుతి మహిమా, ఆరాధన ఆరాధన స్తుతి మహిమ. మరొకసారి ఆరాధన ఆరాధన స్తుతి మహిమా, ఆరాధన ఆరాధన స్తుతి మహిమ. హల్లెలూయా 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 స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ. స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి. ఆరాధన 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 స్తుతి మహిమా, 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా
స్తుతి మహిమ, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ. ఓ మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ సమయమున మీ తల్లి, మా అందరి తల్లి మరియ తల్లి వాక్కును కొద్దిపాటి నిమిషాలు ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్న ఈ తరుణములో నీ పవిత్రాత్మ సర్వేశ్వరుడి శక్తిని, ఆత్మను మాపై పంపించండి ప్రభువా. మా చుట్టూరు కూడా నీ యొక్క ఆత్మచే కంచి వేయించి ఎటువంటి శోధనలకు గురి కాకుండా, నీ వాక్యాన్ని కేవలం వినటం మాత్రమే కాకుండా మా హృదయాలకు తాకే విధముగా మమ్మ పవిత్రపరచమని, మమ్మ అభిషేకించమని, మమ్మ ఆశీర్వదించమని ఈ పవిత్ర సమయమున ప్రభువా నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తద్వారా ఆ వాక్యాన్ని మా హృదయములో పదిలిపరుచుకొని ఆ వాక్యానుసారము జీవించే విధముగా మమ్మను, మా కుటుంబాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. కూర్చోండి. మీ అందరికి పర్మిషన్ ఇచ్చాను కూర్చోడానికి. ఇప్పుడు వాక్యాన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం మరియ తల్లి నూతన మందసం. విన్నారా వాక్యాన్ని? ఎప్పుడు విన్నారా? మరియ తల్లి ఒక నూతన మందసం అనే అంశంపై కొద్దిపాటి నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒకవేళ విన్నారంటే మళ్ళీ వినండి, మీకు కొత్త అంశాలు ఇందులో చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా కొద్దిగా వినమని మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే ఈ అంశము కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ రోజులో మీరు చూస్తున్న కొన్ని మాటలు లేదా కొన్ని తప్పుడు ప్రచారాలకు ఇందులో కొన్ని సమాధానాలు మీకు దొరుకుతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మనం చూస్తే మనకి మోషేను కనిపిస్తాడు, మోషేను మనం చూస్తాం. మరి నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు నూతన మోషేకి ఒక చిహ్నముగా నిలుస్తున్నాడు. ఎందుకంటే కొన్ని అంశాలు, అంటే ఇది ఉపోద్ఘాతమే. మరియ తల్లి నూతన మందసం అని చెప్పడానికి ఇది ఒక ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఇంట్రొడక్షన్. అందులో పాత మోషే ఈజిప్టులో పెరిగాడు, అవునా కదా? ఈజిప్టు రాజు కుమార్తెకు దొరికాడు కదా, నదిలో వెళ్తూ అక్కడ పెరిగాడు. మరి క్రీస్తు ప్రభువు కూడా కొన్ని రోజులు ఐగుప్తులో పెరిగాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత చిన్నారి బాలయేసును చంపడానికి ఏ రోజు రాజు ప్రయత్నం చేసినప్పుడు కలలో దేవదూత కనిపించి ఎవరికి చెప్తుంది? జోజప్ప గారికి. వెంటనే తల్లిని బిడ్డను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళు, బిడ్డను చంపబోయేవాడు ఇక్కడ ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. మరి అదే విధముగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మోసే జన్మించినప్పుడు చాలా పసికందులు మరణించారు, చాలా మందిని చంపేశాడు. మరి అదే విధముగా రాజు ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు నూతన మోసే కూడా జన్మించినప్పుడు చాలా మంది పసిబిడ్డలను ఏ రోజు రాజు చంపేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాత మోసే పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉండగా వారు ఎర్ర సముద్రపు నీటిని తాకుతూ బయటికి వెళ్ళారు. మరి క్రీస్తు ప్రభువు కూడా తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు యోర్దాను నదిలో జ్ఞాన స్నానం తీసుకుని ఆ నీటిని తాకాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాత మోసే
ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఎడారికి కొనుకోబడ్డాడు. ఎడారికి అక్కడ పరీక్షింపబడ్డాడు కూడా. మరి నూతన మోసే జ్ఞాన స్నానం పుచ్చుకున్న తర్వాత యోర్దాను నదిలో ఆత్మ చేత ప్రేరేపించబడి ఎడారికి కొనుకోబడి అక్కడ ఎన్ని సార్లు సైతాను చే శోధింపబడ్డాడు? 3 సార్లు. గట్టిగా చెప్పలు కొట్టండమ్మా. ఇంకా ప్రసంగంలోనికి నేను అడుగు పెట్టలే, అట్లా చూస్తున్నారంటే ఇప్పుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అదే విధంగా పాత మోసే 40 రోజులు పర్వతం మీద ఉపవాస ప్రార్థనలు చేశాడు. మరి క్రీస్తు ప్రభువు కూడా ఎడారికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశారు? 40 రోజులు. పాత నిబంధనలు ఉండే మోసే పర్వతం మీద పదాజ్ఞల పలకలు తీసుకుని వచ్చాడు. మరి క్రీస్తు ప్రభు కూడా కొండ మీద పర్వతం, సర్మన్ ఆన్ మౌంటైన్ దగ్గర ఒక నూతన ఆజ్ఞను మనందరికీ ప్రసాదించాడు. ఇక్కడ పాత నిబంధనలు ఉండే మోసే పర్వతం దిగి వస్తూ 12 గోత్రాల నుండి 12 మంది వ్యక్తులను ఎన్నుకున్నాడంట. క్రీస్తు ప్రభు కూడా పర్వతం దిగి వచ్చిన తర్వాత 12 మంది అపోస్తులను 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వర్షం పడుతుందని బెంగొద్దు, బాధొద్దు, ఓకేనా? ఏమి వద్దు, అది వస్తుంది మన అయిపోయిన తర్వాత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి పాత మోసే 70 మంది పెద్దలను ఎంచుకున్నాడు. మరి క్రీస్తు ప్రభు కూడా 70 ఎన్నుకొని పంపించాడు తన వాక్య పరిచర్యకై. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదే విధముగా పాత మోసే, వినండి అమ్మా, వాక్యాన్ని మీరు అటు ఇటు తిరగద్దు, జాగ్రత్త కొద్దిగా వినండి. ఆ దిగి వచ్చినప్పుడు ఏమైందంటే, పర్వతం మీద నుంచి దిగి వచ్చినప్పుడు మోసే ముఖము ప్రకాశించింది. అవునా లేదా? మరి క్రీస్తు ప్రభు ముఖం కూడా పర్వతం మీద కిందకి దిగి వచ్చినప్పుడు ఏమైంది? ముఖము ప్రకాశించింది. ఇంకా మోసే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి చేసిన అద్భుతం ఏంటి? మోసే, క్రీస్తు ప్రభు కాదు, చూడండి, ఏం పర్లే. మోసే చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? ఇక్కడ కాదు, అక్కడ ఐగుప్తులో చేశాడు. వాళ్ళు మారు మనిషి పొందట్లేదు రాజు. దానికి ఏం చేశాడంటే నీటిని రక్తంగా మార్చేశాడు. నీటిని రక్తంగా మార్చేశాడు. ఎందుకని? వాళ్ళు తాకూడా చేశాడు. మరి క్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? నీటిని, చివరి అద్భుతము ద్రాక్ష రసమును రక్తంగా మార్చాడు. రక్తంగా మార్చాడు. మరి క్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టాడు. మోసే ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే పాత పాస్కా ఉంది, నూతన పాస్కా ఉంది. అదే విధంగా పాత నిబంధన, కొత్త నిబంధన ఉంది. పాత మన్నా, నూతన మన్నా కూడా ఉంది. పాత నిబంధనలో మోసే ఉన్నాడు, నూతన నిబంధనలో నూతన మోసే ఉన్నాడు. పాత నిబంధనలో మందసం ఉంది, మరి నూతన నిబంధనలో మందసం ఎక్కడుంది? 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 మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ముందుగా హెబ్రేయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనం 4 చదవండి అమ్మా. ఇది కావాలా? హెబ్రేయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, దాని యందు ధూపమిచ్చుటకు బంగారు పీఠము, బంగారు మహిమగు నిమంత మందసం ఉండును. ఆ మందసమునందు మన్నాగల బంగారు పాత్రము, చిగురించిన ఆరోను దండము, నిబంధన రాయబడినటువంటి 2 రాతి పలకలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మందసములో ఎన్ని ఉన్నాయమ్మా? 3 వస్తువులు ఉన్నాయి అక్కడ. 3, 2 కాదు,
మొట్టమొదటిది ఏంటి? మన్న. బంగారు అది కాదు, మన్నా కావాలి అక్కడ ముఖ్యం. అదే మీరు మెయిన్ వదిలేసి తోకలు పట్టుకుంటారు. నడుము మొక్కలు బాగుంటాయి. చేప మొక్కలు కట్ చేసినప్పుడు నడుము మొక్క బాగుంటది, తోకలు కాదు. మన్న. రెండోది ఏంటి? రెండు అహరోను దండము. జాగ్రత్తగా వినండి, మళ్ళీ అడుగుతారు ఈ దండం గురించి. అహరోను దండం. మూడోది 10 ఆజ్ఞ పలకలు తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొల్లప్రోలు ప్రజలు బైబిల్ గ్రంథంలో కొద్దిగా ముందుంటారని అనుకున్నా. మీరు కూడా వెనక్కి వెళ్ళారేంటి? మళ్ళీ ముందుకు వస్తారు. కొత్త ఫాదర్ వచ్చారు కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మందస్సులు ఎన్ని ఉన్నాయి? 3. ఏంటంటే మన్నా, అహరోను దండము, 10 ఆజ్ఞ పలకలు. వెరీ గుడ్. ఈ అహరోను దండం ఎందుకు పెట్టారు అందులో? అర్థమవుతుందని అంటే మన్నా పెట్టడానికి ఒక అర్థం ఉంది. యావే దేవుడు కురిపించాడు, పెట్టారు. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు జీవించడానికి కావలసిన నియమ నిబంధనలు ఈ 10 ఆజ్ఞ పలకలు ఉన్నాయి కాబట్టి పెట్టారు. ఒక అర్థం ఉంది. ఈ దండం ఎందుకు పెట్టారు? దీని గురించి కథ ఉంది, చెప్తాను. పవిత్ర గ్రంథాన్ని చూసినట్లయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరికీ ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అహరోనును ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఒప్పుకోలేదు. ఎవరిని? అహరోనుని ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఒప్పుకోలేదు. అక్కడ లేవి వర్గం ఒకటి ఉంది, ఒక లేవి వర్గము. వారందరూ అన్నారు వచ్చి, మేమే కదా ప్రధాన యాజకుడి హక్కు ఉంది, ఆయన కూడానా? ఆయనకే కాదు మాకు కూడా ఉంది అని ఎదురు తిరిగారు. వీరందరూ కూడా వ్యతిరేకించారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే దేవుని సమక్షములో ప్రార్థన చేశాడు. దేవుడు అప్పుడు ఒక సమాధానాన్ని ఇచ్చాడనమాట. ఏమన్నాడు వాళ్ళకి? నువ్వు రేపేం చేస్తావంటే ఆ యాజకుల దగ్గర నుంచి ఒక్కొక్క దండం, ఒక్కొక్క కర్రను తీసుకురా. ఆ కర్రను తీసుకొచ్చి పీఠము ముందు ఉంచి ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఎవరి యొక్క దండం అయితే, కర్ర అయితే పుష్పిస్తుందో, చిగురుస్తుందో, వారే ప్రధాన యాజకుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు కర్రలు తీసుకొచ్చారు, పీఠం ముందు పెట్టారు, ప్రార్థన చేశారు. చివరికి ఎవరి కర్ర వారికి ఇచ్చినప్పుడు ఈ దండం అయితే అహరోను చేతిలో పెట్టినప్పుడు అది చిగురించి పుష్పించిందట. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి దేవునికి. అంటే అహరోనును దేవుడు ప్రధాన యాజకునిగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ దండము అద్భుతాలు చేసే కర్ర. అందుకనే దీనిని కూడా ఆ మందసంలో పెట్టడం మనం చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ మందసంలో మూడు కూడా మోస్తూ ఉన్నారు. వాళ్ళు మోస్తూ ఉన్నారు. 3 కూడా క్రీస్తు ప్రభువులో మిళితమై ఉన్నాయి. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి 3 వస్తువులు కూడా క్రీస్తు ప్రభువులో మిళితమై ఉన్నాయి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు చెప్తాను. ఎందుకంటే ఈ మూడు ఏమేమి ఉన్నాయో వాటి గురించి మాట్లాడిన తర్వాత ప్రీతమ క్రైస్తవ సహోదరి మనకు అర్థమవుతుంది. అందులో ఉన్నదంటే 3. ఆ 3 కూడా మన్నా దేనికి చిహ్నము? నిత్య జీవితం. క్రీస్తు ప్రభు అన్నాడు కదా, నేనే నీకు నిత్య జీవితాన్ని. మీ అందరికి మన్నా దేనికి చిహ్నం ఇస్తుంది? నిత్య జీవితం. రెండోది ఏంటంటే అహరోను దండము. అదేంటంటే ప్రధాన యాజకత్వానికి గుర్తింపు. చెప్పాను స్టోరీ. ఇంకా మూడోది అంటే 10 అంటే ఆజ్ఞలు. వాక్కు. ఆ వాక్ ఏమైంది? చివరికి మానవ రూపుడిగా, మనిషిగా, మానవునిగా మన మధ్య అవతరించింది. మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 1:14 చదవద్దు, వినండి. వినటి వల్ల, చదవడం వల్ల కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి 3 కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువులో మిళితమై ఉన్నాయి. మరి క్రీస్తు ప్రభువును మోసింది ఎవరు? మరియ తల్లి. మరియ తల్లి. కాబట్టి మరియ తల్లిని నూతన మందసముగా మనమందరము కొనియాడుతున్నాము, ప్రకటిస్తున్నాము. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మందసాన్ని ఏ విధంగా చేశారో మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో
మందసాన్ని ఏ విధంగా చేశారో మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మరియ తల్లికి ఆ మందసానికి మధ్య బంధం తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది ఓకేనా? ఇది అవసరం లేదు, పర్లేదు, నథింగ్ టు వరీ. నేను వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం ముఖ్యం నాకు. తర్వాత కావాలని షూట్ చేసుకుంటాను కానీ అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. అందరూ అక్కడ ఉన్నారా? లేకపోతే భోజనాల మీద మనసు వెళ్ళాయా? వెరీ గుడ్, సూపర్. మీరు కడిగి చప్పలు కొట్టండి ఒకసారి. అదే నాకు కావాలి. వాక్యం చెప్తా, వాయిస్ వినిపిస్తుందా అమ్మా? ఇటు వెరీ గుడ్. పర్లేదు, నాకు కొద్దిగా నోరు పెద్ద ఇచ్చాడు దేవుడు కాబట్టి బాగానే మాట్లాడతా. ఓకే, వినండి. ముందుగా పాత నిబంధనలో మందసమును ఏ విధముగా తయారు చేస్తారో మనం చూసినట్లయితే మనకు ఒక సంబంధము తెలుస్తుంది. మరియ తల్లికి ఈ మందసానికి ఉన్నటువంటి కనెక్షన్ అర్థమవుతుంది. అదేంటంటే ముందుగా నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 25వ వచనము 5వ అధ్యాయము 10వ వచనం. 2.5 మూరల పొడవు, 1.5 మూర వెడల్పు, 1.5 మూర ఎత్తుగల ఒక మందసమును. అమ్మా మీ అందరూ ఒక్కసారి వినండి తల్లి. ఇక్కడ ఏ కర్రతో చేశారమ్మా? ఏ కర్ర? తుమ్మకర్ర గురించి మాట్లాడదాం, ఆగండి. దాని ఇంగ్లీష్ అకాసియా వుడ్ అంటారు. అకాసియా వుడ్. తుమ్మకర్రకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. తుమ్మకర్ర అంట యూదుల ప్రకారముగా పవిత్రత గుర్తు. దేనికి గుర్తు? రెండోది ఏంటంటే అదంటే చెడిపోనిదంట. అది చెడిపోదు, మన్నిక ఎక్కువ. ఏంటి ఎక్కువ? చెడిపోదు. ఒకటి అది పవిత్రత గుర్తు, రెండోది చెడిపోదు. మరి మరియ తల్లి పవిత్రురాలా కాదా? ఆమె శరీరం చెడిపోయిందా? ఎక్కడికి పోయింది? ఈ ఊరు వచ్చిందా? ఆత్మ శరీరములతో. మరి చప్పలు కొట్టండి, చూస్తారంటే అట్లాగా కొట్టాలి కదా. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ కర్రతో చేశారు, తుమ్మకర్రతో. ఈ తుమ్మకర్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకటి పవిత్రతకు, 2 చెడిపోనిది. ఈ 2 సుగుణాలు కూడా, లక్షణాలు కూడా మరియ తల్లిలో ఉన్నాయి. 11వ వచనం ఒకసారి చదవండి తల్లి. దానికి వెలుపల ఏం చేశారమ్మా? జాగ్రత్త వినండి. మేలిమైన బంగారం, ప్యూర్ గోల్డ్ అన్నమాట. మేలిమ బంగారం. మేలిమ బంగారం దేనికి చిహ్నం అంటే దేవుని యొక్క, ప్రభుని యొక్క ఆశీర్వాదములకు, దీవెనలకు చిహ్నంగా నిలుస్తుంది. బంగారము బైబిల్ ప్రకారంగా ఒకటి పవిత్రతకు, రెండోది ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఇంకా 12వ వచనం. ఎందుకమ్మా 4 బంగారు కడియాలు? ఎందుకంటే ఆ 4 చుట్లు పెట్టడానికి అనమాట. 2 వెనక 2 ఎందుకు పెట్టడానికి? ఎవరు కూడా మందసాన్ని తాకకూడదు నేరుగా. అది పవిత్రమైనటువంటి దేవుడు సాన్నిధ్యం కాబట్టి ఎవరు కూడా తాకకూడదు అని చెప్పేసి ఈ 4 రింగులు, మన భాషలో మాట్లాడుకుంటే 4 రింగులు పెట్టారనమాట. అదే విధముగా 17వ వచనం చదవమ్మా. ఏముందమ్మా అక్కడ? కరుణా పీఠం ఉందట. ఈ కరుణా పీఠం దేనికి చిహ్నం అంటే క్రీస్తు ప్రభువునకు చిహ్నంగా నిలుస్తుంది. మర్సిఫుల్ గాడ్, మర్సీ ఆఫ్ క్రైస్ట్. ఇంకా 18వ వచనంలో ఈ కరుణా పీఠము 2 దేవదూతలు గట్టిగా చెప్పలు కొట్టండి. ఇక్కడ కూడా మళ్ళీ మీకు వివరించడం జరుగుతుంది. అమ్మా ఇప్పుడు మనము చెప్పిన మాటల్లో 10వ వచనంలో ఏమో అది తుమ్మకర్రతో చేయబడింది, పవిత్రతకు, చెడిపోదు. ఇంకా మేలిమ బంగారు పోతను పూసారంట. తర్వాత బంగారముతోనే 4 రింగులు లేదా కడిములు చేశారనమాట. ఆ మందసానికి పెట్టడానికి 2 ముందు 2 వెనకాల. మరి చివరికి ఏమైందంటే ఈ మందసపు లోపల ఒక కరుణా పీఠం ఉందంట. ఆ కరుణా పీఠం క్రీస్తు ప్రభువునకు చిహ్నముగా నిలుస్తుంది. మరి కరుణా పీఠము పైన ఇట్లాగా 2 దేవదూత బొమ్మలను పెట్టారంట. కొంతమంది అంటారు కదా ఈ ఆర్షం సంఘస్థులు ఏం చేస్తారండి? విగ్రహ ఆరాధన చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు బొందరా బాబా.
తెలియకుండా మాట్లాడతారు. ఇక్కడ దేవుడే ఏం చెప్పారు? దేవదూత బొమ్మలు చేసి పెట్టండి రా బాబు అన్నాడు. దేవదూత బొమ్మలు చేసి పెట్టండి అన్నాడు. అదే కదా మనం చేసేది. ఇప్పుడు కొత్తగా చేయట్లే మనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. 22వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. పెట్టి సూపర్, మీరు చదవండి. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి అందమ్మా. ఇంకా కోతేసలు మనలో బాలే. సైన్స్ ప్రకారంగా మనిషి కోతి నుంచి వచ్చాడంట. కోతేసలు ఇవన్నీ చూడ. వాక్యం ఇక్కడ ముఖ్యమా? కరెంట్ లేదు, లైట్లు లేవని కాదు, వాక్యము వినాలి. వినండి వినండి. ఇక్కడ అంట ఈ వచనంలో దేవుడు ప్రజలను ఏ విధంగా కలుసుకుంటాడో, ఏ విధముగా వారిని దీవిస్తాడో, ఏ విధముగా మీరు జీవించడానికి నీవే నిబంధనలు ఇస్తాడో తెలియజేస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడంట? ఆ కరుణాపీఠము నుండి, ఆ శాస్త్రం ఉన్న మందసపు పెట్టు మీద నుండి, ఆ దూతల నడుము నుండి మేము అది అక్కడుండే. అంటే అందులో ఆ పాత మందసములో దేవుడు కొలువై ఉన్నాడు. ప్రజలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ప్రజలు వచ్చి నమస్కరించినప్పుడు, భక్తి క్రియలు చేసినప్పుడు, ఆ మందసాన్ని తీసుకువెళ్ళినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. అందుకే వారికి ఎక్కడికి వెళ్ళా కొదువు లేదు, విజయమే, దేవుని యొక్క అనుగ్రహాలే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, స్త్రీ సభ చరిత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే, బాబు ఇటు ఉన్నారా? వెరీ గుడ్. స్త్రీ సభ చరిత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, పుట్టగొడుగులో చాలా వచ్చాయి. మొట్టమొదటి సంఘం ఏంటి? ఒకటే సంఘం, అది ఆర్సిఎం, ఒకటే సంఘం. ఎన్నది? ఆ సంఘానికి కొద్దిగా ముందుకెళ్ళండి. ఎంతమంది ఉన్నారు? ఈ ఆదిమ సంఘానికి కొద్దిగా ముందుకెళ్తే ఎంతమంది ఉంటారు? 12 మంది అపోస్తులులే. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. ఆగండి. ఈ సంఘానికి ముందుకెళ్తే ఎంతమంది ఉన్నారు? ఈ 12 మంది ముందుకెళ్తే ఎంతమంది ఉంటారు? ఎవరమ్మా? ఇద్దరు చెప్పండి. నాకు తెలియదు, మరి చెప్తే మరి చెప్తా. ఎవరమ్మా? ఒక్కరు. ఎవరది? మరియ తల్లి. ఎవరమ్మా? మరియ తల్లితోనే ప్రారంభమైంది. దేవదూత పైనుంచి వచ్చి ఏమంది? అనుగ్రహ పరిపూర్ణరాలా, నువ్వు ఇలా అంటావన్నీ అంట. ఎవరు విశ్వసించారు? ఈ దేవదూత మాటలు ఎవరు విశ్వసించారు? మరి అక్కడే స్టార్ట్ అయింది. ఒక్కలే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కరితోనే ప్రారంభమైంది. ఆమె ఒక్కసారి అందేమని, నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పునా నాకు జరుగును గాక అని. తర్వాత క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఉద్భవించాడు. దేవుని యొక్క ప్రణాళికకు ఆమె శిరస్సు వంచిన తర్వాత మరియ తల్లి గర్భము నుండే క్రీస్తు ప్రభు జన్మించాడు. మరియ తల్లి గర్భము నుండే క్రైస్తవులందరూ కూడా వెలువడ్డారు. మరియ తల్లి గర్భము నుండే నూతన ఆజ్ఞలు వచ్చాయి. మరియ తల్లి గర్భము నుండే నూతన మన్నా వెలువడింది. మరియ తల్లి గర్భము నుండే నూతన పాస్కా వెలువడింది. మరియ తల్లి గర్భము నుండే నిత్య జీవితం వచ్చింది. చివరికి మరియ తల్లి గర్భము నుండే నూతన నిబంధన ప్రారంభమైంది. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇప్పుడు మా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మందసాన్ని తీసుకువెళ్తూ ఉండగంట ముందుగా ఆరోను, తర్వాత మిగతా యాజకులు ఉండేవారంట. వారి తర్వాత ఈ మందసం తర్వాత ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళేవారంట. మరి ఈరోజు కూడా మరియ తల్లి మనందరం ముందు ఉంటూ క్రీస్తు ప్రభు చెంతకు నడిపిస్తుంది. క్రీస్తు ప్రభు చెంతకు నడిపిస్తుంది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఈ మరియ తల్లిని అంగీకరిస్తారో వారి జీవితాల్లో కూడా సంతోషమే. ఎక్కడైతే మరియ తల్లి ఉందో వారి జీవితం ఆనందమే. కానా పెండ్లి విందులో చూడండి, వాళ్ళేటి కొరత లేదు. పాత నిబంధనలో ఈ మందసాన్ని ఎక్కడ యుద్ధాల్లో పెట్టినా, లేదా వారు ఏదైనా కావాలనుకున్నా ఈ మందసం చెంతకు వచ్చి ప్రార్థన చేసేవారు. వారు యుద్ధంలో పాల్గొన్నప్పుడు మందసాన్ని తీసుకువెళ్ళేవారు. వారి జీవితాల్లో కొరత లేదు, విజయాలే. మరి మన జీవితాల్లో కూడా మరియ తల్లి ఉన్నప్పుడు మనకి కూడా అదే, ఏ కొరత ఉండదు. అందుకని మీకు అందరికి తెలుసా, దావీదు మహారాజు ఏం చేశాడు తెలుసా? ఆయన రాజు అయిన వెంటనే ఒక పని చేశాడు.
ఆయన రాజు అయిన వెంటనే ఒక పని చేశాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ నేను కళ్ళుబుల్లి మాటలు చెప్పట్లేదు, వాక్యం బైబిల్ ఆధారంగా చెప్తున్న, జాగ్రత్తగా వినండి అందరూ కలిసి. దావీదు రాజు అయిన వెంటనే ఒక పని చేశాడు. ఏంటది? చదవండి అమ్మా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. దావీదు 30 మంది వేల వీరులను వెంటబెట్టుకొని సైన్యములకు అధిపతి అయిన దేవదూతల మీద ఆసీనుడై ఉండు యావే పేరు కొనువచ్చుటకై యోధా బాలాకు, జాగ్రత్తగా వినండి, ఇక్కడ కనెక్షన్ మీకు దొరుకుతుంది. ఇక్కడ దావీదంట రాజు అయిన తర్వాత మందసాన్ని తీసుకురావడానికి 30,000 మంది వీరులు తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికంటే యోధా ప్రాంతం అని. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మందసపు యొక్క శక్తిని తెలుసుకున్నాడు. ఏమైంది అక్కడ? ఉజ్జా అనే వ్యక్తి అర్హత లేకుండా మందసాన్ని తాకినప్పుడు ఏమైంది? అక్కడికక్కడే మరణించాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ఈ మందసం నా ఇంటికి రాడు వద్దు, ఎలా ఇది నాకు ఎలాగో ప్రాపిస్తాడు అంటే నా ఇంటికి రావడం ఇదా వద్దు, భయపడ్డాడు అనమాట. 9వ వచనం ఉంటుంది. 9వ వచనం, దావీదు భయపడుతూ ఈ మందసాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇది ఎలా సాధ్యమన్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది, వద్దు అని అంటున్నాడు. ప్రీతమ క్రైస్తవ, మీకు ఎక్కడైనా కనెక్షన్ కనిపిస్తుందా? ఈ పాత నిబంధనను తీసుకొచ్చినప్పుడు నా ఇంటికి రావడం ఎలా సాధ్యము అని మాట్లాడుతున్నప్పుడు, కొత్త నిబంధనలో చూడండి, మరియ తల్లి జకరియా ఎలిజబెత్తమ్మ ఇంటిని సందర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మ అంటుంది ఒక మాట, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా సాధ్యం ఇది? అయ్యి బాబో, నా ప్రభు తల్లి నాకు ఎలా? మరి అదే విధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మందసమును తీసుకొస్తూ ఉండగా దావీదు మహారాజు ఏం చేశాడు? నాట్యం చేశాడు. కోయివాని వలె నాట్యం చేశాడని 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. మరి లోకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో మరియ తల్లిని ఎలిజబెత్ సందర్శించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి డిస్కో డాన్స్ చేశాడు. ఎవరది? బాప్తిస్మ యోహాను తల్లి గర్భములోనే గంతులు వేశాడు. సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో ఒబేదేము ఇంటిలో మందసము 3 నెలలు ఉన్నప్పుడు ఒబేదేము యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాడు. మరి అదే విధంగా నూతన మందసమైన మరియ తల్లి ఎలిజబెత్ ఇంటిలో 3 నెలలు ఉన్నప్పుడు ఏమైంది? వారి జీవితంలో ఆనందం. ఎవరు? బాప్తిస్మ యోహాను. ఎందుకంటే బాప్తిస్మ యోహాను గురించి ప్రభు మాట్లాడుతున్నారు. లోకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఈ బిడ్డ జన్మ అనేక మందికి సంతోష కారణముగా మారును అని ఉంటుంది అనమాట. మరి ఈ సంతోషాన్ని, ఆనందమును ఈ కుటుంబానికి ఎవరిచ్చారంటే నూతన మందసమైన మరియ తల్లి యొక్క సందర్శన ద్వారా. గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మందసాన్ని మనం చూసినట్లయితే ఆ మందసంలో ఒక వస్త్రంతో కప్పడం చూస్తున్నాం. ఒక వస్త్రంతో కప్పుతాం. మన గుడిలో కూడా దీవసభ మందసం ఎప్పుడు చూసారా? అక్కడ వేయిలో ఒకటి ఉంటుంది, దాన్ని కప్పు పెట్టడం. మరి అదే విధంగా ఈ మందసాన్ని ఒక వస్త్రంతో కప్పుతారంట. మరి నూతన మందసమైన మరియ తల్లి కూడా ఒక వస్త్రముతో కప్పుకుంటుంది. ఏ వస్త్రం చూడండి? చీర. అచ్చి బాబు, మీ చీరలు తగలయ్యా. నీలి రంగు వస్త్రంతో కప్పుకుంటుంది. దీనికి కూడా ఆధారాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. కదమ్మా, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండము 4, 5, 6 చదవండి త్వరగా. కదలవలసి వచ్చినప్పుడు మందసం ముందు వేలాడు తెలను విప్పి కప్పవెలను. 6వ వచనం, దాని మీద చక్కని తోలు సంచిని కప్పి మీద నీలి వర్ణ వస్త్రమును, గట్టిగా చప్పట్లు కొట్టండి. పాత నిబంధనలు చెప్తున్నారు నీలి రంగు. ఇప్పుడు నీలి రంగు వస్త్రం ఎవరి మీద ఉంది? ఎప్పుడు విన్నారా ఈ వాక్యం? ఎప్పుడు విన్నారా? ఇప్పుడు వింటున్నారు.
రాసుకోండి కావాలంటే, ఎవరిని అడిగితే చెప్పండి. ఇవి ఆధారాలు, ఇవి బైబిల్ ఆధారంగా ఉన్నాయి అన్ని కూడా. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీలిరంగు వస్త్రం. మరి అదే విధంగా దేవాలయాన్ని నిర్మించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ అనేది ఆ యెరూషలేము దేవాలయం మీద రాలేదంట. అప్పుడు ఏం చేశారంటే దావీదు చాలా బలులు అర్పించాడు, అయినా కాదు లేదు. చివరికి ఏమైందంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల దేవాలయం నిర్మించిన సొలొమోన్ ముందు మందసం తీసుకొచ్చాడు దావీదు. ఇక్కడ సొలొమోన్ దేవాలయం నిర్మించిన తర్వాత దేవుడు దిగిరాలే, చాలా బలులు అర్పించాడు, అయినా కూడా దిగిరాలేదు. వారు ఎప్పుడైతే మందసాన్ని తీసుకువచ్చి గుడిలో ప్రతిష్ఠించారో వెంటనే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిందంట. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం, దేవాలయం నుండి వెలుపలికి రాగానే మేఘమా దేవాలయమును కమ్మివేయును. యాజకులు దేవాలయం నుండి బయటకు వచ్చిన వెంటనే ఏం జరిగిందమ్మా అక్కడ? 12-13 వచనాలు. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రభువా, కారు మబ్బును నెలకొని ఉండుట నీకిష్టము, నేను నీకొక మందిరమును నీవు ఎల్లప్పుడూ నివసించుటకు ఆ దేవాలయము కట్టి తిని. గట్టిగా చెప్పట్ల మళ్ళీ దేవునికి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దీవెనలు మీ మీద కుమ్మరించబడాలి, దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదములు మీ మీద ఉండాలంటే ఆ నూతన మందసమైన మరియ తల్లి కూడా మీ దగ్గర ఉండాలి. ఆ మందసం లేకపోతే దేవుడు దిగిరాలే. ఆ దేవాలయం చాలా అందంగా సుందరంగా ఉంది, మీరు కూడా చాలా అందంగా ఇల్లు కట్టుకోవచ్చు, మీరు కూడా అందంగా అలంకరించుకోవచ్చు. కానీ మీ హృదయంలో ఎవరికి చోటు లేదు, ఈమెకి ముందు లేదు, ఈమెకి నూతన మందసానికి లేదు. గుడికి వస్తున్నారు, జపమాలు చెప్తున్నారు, పాల్గొంటున్నారు ఎక్కడ ప్రదక్షిణలో, కానీ దిక్కులు చూడడం, అటు చూడడం, ఇటు చూడడం, విశ్వాసంతో చేసేది కాదు, చూపించుకోవడం చేసింది ఇవంతా కూడా. గట్టిగా చెప్పలు కొట్టుకోండి. మరి ఇది ఉండదు. నూతన మందసం ఉండదు. విశ్వాసంతో ఎంత చేస్తున్నా ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ మందసం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వాక్యమే సెలవిస్తుంది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంకొక మాట మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఏం పర్లేదు. ఇంకొక మాట కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తా. అంటే ఈ పాత నిబంధనలు ఉండే మందసం ఎక్కడ ఉంది ఎవరికైనా తెలుసా? ఎక్కడ ఉంది ఎవరికైనా తెలుసా? ఎడిపోయింది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ శక్తివంతమైన మందసము దేవుడు తమతో ఉన్నాడని గ్రహించే మందసం అంట నెబుకద్నెజరు బాబిలోనియా దేశానికి బానిసలుగా తీసుకుపోయే ముందు జరిగిన సంఘటన. నెబుకద్నెజరు వచ్చి ఈ యెరూషలేములో ఉండే ప్రజలను ఓడించాడు, బలిష్టంగా ఉండే వారిని బానిసలుగా తీసుకుపోయాడు, యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసేశాడు. అయితే దానికి ముందంట మీకు త్వరగా చెప్తాను, దేవుడు ఇర్మియా ప్రవక్తకు కలలో కనిపించి హెచ్చరించాడంట. ఇర్మియా ప్రవక్తకి మాటలు చెప్పినప్పుడు ఇర్మియా చివరికి ఏం చేశాడంటే ఆ మందసమును తీసుకువెళ్ళి నెబో పర్వతం మీద ఒక గృహలో దాచేశాడంట. ఎందుకంటే వాక్యం మక్కబీయుల గ్రంథంలో ఉంటుంది ఇదంతా కూడా. 2వ అధ్యాయంలో 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం, 7వ వచనం మొత్తం ఇదే. అక్కడ దాచేశాడు. ఏంటంటే దాచాడంట, 5వ వచనం ఉంటుంది అక్కడ. ఆ గృహలో ఆయన పెట్టినవి ఏంటంట, ఇర్మియా ఆ గృహలో గుడారమును, మందసమును, సాంబ్రాణి పొగవేయి పీఠమును ఆ గృహలో భద్రపరిచి దాని ద్వారమును మూసివేసెను నెబో పర్వతం మీద. ఈ నెబో పర్వతం మీదే మోసే ప్రవక్త పరలోకానికి పోయాడు. ఈ నెబో పర్వతం మీద ఏలియా ప్రవక్త అగ్ని గద రథం మీద పరలోకానికి వెళ్ళాడు. ఈ నెబో పర్వతం మీదనే దాయబడినట్టు ఈ మందసం కూడా చివరికి పరలోకానికి చేరుకుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంది అనుచరులు, చాలా మంది ఇర్మియా ప్రవక్త వచ్చిన అనుచరులు అందరూ అనుకున్నారంట తర్వాత మళ్ళీ వచ్చి మందసాన్ని ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నారు. దారి కనిపించే విధముగా కొన్ని చేశారు, కానీ ఇవన్నీ కూడా మాయమైపోయాయి, అదృశ్యమయ్యాయి. ఈ విషయం తెలిసిన తర్వాత వారిని ఇర్మియా ప్రవక్త తిట్టాడంట, ఎందుకు ఇలాంటి పని చేస్తారని. ఎందుకంటే
తిరిగి దేవుడే వారికి ఎరుగుపరుస్తాడు. ఇది రహస్యం అని చెప్తూ వాక్యం మనకు సెలవిస్తుంది. 8వ వచనం చదవండి అమ్మా. మక్కబీయుల గ్రంథము 2వ అధ్యాయము, మక్కబీయుల 2వ గ్రంథము, మక్కబీయుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అమ్మ ఒకసారి మక్కబీయుల గ్రంథము 2వ. ఆ సమయం వచ్చినప్పుడు అమ్మా ఏంటంటే ఆ సమయం ఎప్పుడంట? ఆ మందసాన్ని చూపించే సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రదేశమును ఎల్లరికీ తెలియజేయను. అప్పుడు మేఘములో అతని తేజస్సు కనిపించును. పూర్వ మోసే కాలమును సొలొమోను దేవాలయం ప్రతిష్ఠించి దానిని వైభవముగా పవిత్రము చేయమని ప్రభువునకు మనవి చేసినప్పుడు ఏం కనిపిస్తుందమ్మా? దివ్య తేజస్సు. దివ్య తేజస్సు రంగంలో కరెంట్ వచ్చింది. కూర్చోండి తాత గారు, మాట్లాడుకున్న తర్వాత ప్రసంగం అయిన తర్వాత. అవునా? ఇస్తాను, నీకు ఇస్తాను, కూర్చో, నీకు ఇస్తాను. నీకు ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా ఆన్ చేయండి, పర్లేదు. ఇది ఆన్ చేసి సరిపోతుంది. వెరీ గుడ్. మీరు కరెంట్ లేకపోయినా విన్నారు, అది నాకు నచ్చింది. గట్టిగా చెప్పాలి మీ అందరికి. పర్లేదు, ఏం పర్లేదు. ఓకేనామా? అందరూ ఓకే? ఇంకొకసారి ఆ వాక్యం చదవమ్మా. ఈ ప్రదేశమును అప్పుడు ఏం దివ్య తేజస్సు. ఒకసారి వినండి, మళ్ళీ జస్ట్ రీక్యాప్ చేస్తాను, ముందుకెళ్తాను. ఇర్మియా ప్రవక్త ఏం చేశాడు? ఈ మందసమును తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడు? నెబో పర్వతంలో లోయలో దాచేశాడు. దాచిన తర్వాత ఆయనతో వచ్చినటువంటి కొంతమంది సేవకులు దాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఒక దారిని చేసుకుని వెళ్ళారంట. ఎందుకు ఈ విధంగా చేశారని వాళ్ళు తిట్టాడు, హెచ్చరించాడు. ఇది మీరు చేయకూడదు, ఇది దైవ రహస్యం. ఎందుకంటే దేవుడే సమయం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీ అందరికీ ఎరుగుపరుస్తాడు అని చెప్పాడు ఈ వచనంలో. అప్పుడంటే ఎరుగుపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే దివ్య తేజస్సు కనిపిస్తుంది. మరి ఆ దివ్య తేజస్సు ఎక్కడ కనిపించింది? లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం. త్వరగా చదవాలి, చెప్పండి. పవిత్రాత్మ నీపై ఏం చేయును? సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత అని పిలువబడును. గట్టిగా చప్పట్లు కొట్టండి. పవిత్రాత్మ ఎక్కడ వస్తుంది? నీపై వచ్చి సర్వోన్నతుని శక్తిని ఆవరించిందట. అదే ఈ మందసాన్ని. మరియ తల్లి. దర్శన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడును, ఆ ఆలయమున దేవుని మందసము కనిపించును. ఏమా వాక్యం చదవండి ఒకసారి. దర్శన గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. ఆ ఆలయమున అంటే అక్కడ దేవుని యొక్క మందసము కనిపించును, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్లు, వానలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ నెబో పర్వతం మీద దాచినటువంటి మందసం ఎక్కడ కనిపించింది? ఇప్పుడు ఎక్కడుందమ్మా? పరలోకములో. చదవం కదా వాక్యము దర్శన గ్రంథములు. అక్కడ దివ్యందు పరలోకములో ఆలయము తెరవబడిన, ఆలయపు ద్వారాలు తెరవబడ్డాయి. అక్కడ ఏం కనిపించిందట? ఆలయమున దేవుని మందసము, దేవుని మందసము కనిపించింది. దేవుని మందసము కనిపించింది. మరి అది పాత నిబంధనలో ఉన్నటువంటి మందసం ఇప్పుడు చివరికి పరలోకంలో ఉంది. మరి నూతన మందసంగా మనం చూసాం మరీ తల్లి. ఇప్పుడు మరీ తల్లి ఎక్కడుంది? 12వ అధ్యాయం. నెక్స్ట్ అదే 12వ అధ్యాయం 1వ వచనం. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించును. ఒక స్త్రీ ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. 12 నక్షత్రముల కిరీటము ఆమె శిరస్సుపై ఉన్నది. ఇది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరిరువురు కూడా పక్కపక్కనే ఉన్నారు ఇప్పుడు పరలోకములో. పరలోకములో మందసము, నూతన మందసము, పాత మందసము. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆ అధ్యాయం మొత్తం చదివితే
అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే భయంకర సర్పము, ఆ మృగము, డ్రాగన్ అనేవి సాతానికి చిహ్నంగా నిలుస్తాయంట. రెండోది ఆ గొర్రె పిల్ల కుమారుడు బిడ్డ క్రీస్తు ప్రభువునకు చిహ్నంగా నిలుస్తున్నారు. ఆ స్త్రీ అదేవిధంగా మందసము స్త్రీ మరియ తల్లికి సుమాతృకగా నిలుస్తున్నారు. అప్పుడు ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్తను ఏ విధముగా అయితే హెచ్చరిస్తూ మందసాన్ని నెబో పర్వతం మీద దాయమన్నాడు. తర్వాత అది ఎవరికి కనిపించిందా అమ్మా? ఎవరికైనా కనిపించిందా అమ్మా? ఇప్పుడు నెబుకద్నెజరు వస్తున్నాడు, ఈ విధంగా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ మందసాన్ని తీసుకువెళ్ళి నెబో పర్వతం మీద ఆ లోయలో ఆ గృహలో పెట్టన్నాడు. తర్వాత ఎవరైనా చూసారా? మనుషులు ఎవరైనా? పరలోకంలో కనిపించింది, ఇప్పుడు మన వాక్యం చదివాం. కానీ మనుషులు ఎవరైనా చూసారా? ఏమైంది దానికి? ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్ళింది, అదృశ్యం అయిపోయింది. మరి అదే విధముగా ఆ దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఏ విధంగా చెప్పాడో, క్రీస్తు ప్రభు శిలువ మీద ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నిర్మిస్తానన్నారు కదా. మరి నూతన దేవాలయమైన క్రీస్తు ప్రభు ధ్వంసం అవుతున్నాడు, నాశనం అవుతున్నాడు శిలువ మీద నాశనం అవుతున్నప్పుడు మరి ఆ నూతన మందసాన్ని ఎవరికి అప్పగించాడు? యోహానికి ఇచ్చాడు కదా. యోహాన్ ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత మరియ తల్లి గురించి ఏమైనా తెలుసా? ఆమె ఎన్ని రోజులు బ్రతికింది, ఏం చేసింది, ఎలా చనిపోయింది తెలుసా? ఎవరికి తెలియదు. పాత నిబంధనలో అదే విధంగా జరిగింది. ఆ మందసాన్ని గృహంలో పెట్టిన తర్వాత అది ఏమైంది ఎవరికి తెలియదు, అదృశ్యమైంది. మరి మరియ తల్లి కూడా చివరికి అదే విధంగా అదృశ్యమైంది. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టాలి, ఇంకా గట్టిగా కొట్టాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మరియ అంటే ఇశ్రాయేలు ప్రజలకంట మందసం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లేవారు? నమస్కరించేవారు, ప్రార్థన చేసుకునేవారు, భక్తి శ్రద్ధలతో ప్రవర్తించేవారు ఆ మందసం ముందు. ఎందుకని? ఆ మందసం ముందు భక్తి శ్రద్ధలతో ఉండేవారు, ప్రార్థన చేసేవారు, యుద్ధాలకు తీసుకువెళ్ళేవారు. ఎందుకని? అది బంగారంతో చేయబడ్డారనా? ఏదో బంగారు రింగులు ఉన్నాయనా? బంగారు పోటేశారనా? ఎందుకని? దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సాన్నిధ్యం ఆ 3 వస్తువుల రూపంలో ఉన్నది. దేవుడు దిగి వస్తాడు, దేవుడు మాతో ఉంటాడని. మరి అదే విధంగా మరియ తల్లిని మనం గౌరవిస్తున్నామంటే ఎందుకని? మరియ తల్లి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నామంటే క్రీస్తు ప్రభు 9 మాసాల మోసింది, సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇందుకే మనం గౌరవిస్తున్నాం. ఆమెను మనము పూజించట్లేదు, ఆరాధించట్లేదు, కేవలం దేవుని తల్లిగా మనందరి మాతగా గౌరవిస్తున్నాం. ఆమె దగ్గర మన ప్రార్థనల ద్వారా, ఆమె విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మన ప్రార్థనలు కూడా ప్రభు సన్నిధికి వెళ్తాయి, చెంతకు వెళ్తాయనే ఆశతో, ఆకాంక్షతో, అభిలాషతో ప్రార్థన చేస్తాం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలానే మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మీ కుటుంబాల్లో దేవుని ఆత్మ మీతో ఉండాలంటే ఏముండాలి? మరియ తల్లి ఉండాలి. నూతన మందసమైన మరియ తల్లి. పాత నిబంధనలో మీకు చెప్పాను ముందుగా, దావీదు రాజు అయిన వెంటనే ఏం చేశాడు? మందసాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. తర్వాత దేవుడు దీవించాడు దావీదును. మరి అదేవిధంగా నూతన నిబంధనలో దావీదును పోలినటువంటి రాజు ఒకరు ఉన్నారు. ఎవరది? క్రీస్తు ప్రభు. ఆయన ఎక్కడ, ఏ స్థలములో రాజుగా ప్రకటించారు? పరలోకములో. అదే కదా మనం చేసే క్రీస్తు రాజు మహోత్సవం. పరలోకానికి వెళ్ళిన తర్వాత, మోక్షారోహణం అయిన తర్వాత అక్కడ పట్టాభిషేకం జరిగింది. రాజుగా పట్టాభిషేకం జరిగింది. అంటే దావీదు రాజు అయిన వెంటనే ఏం చేశాడు? మందసాన్ని తీసుకొచ్చున్నాడు, దేవాలయంలో ప్రతిష్ఠించాడు దావీదు మహారాజు. మరి క్రీస్తు ప్రభువు కూడా రాజు అయిన వెంటనే ఎక్కడ? పరలోకంలో నూతన మందసమైన మరియ తల్లిని తీసుకువచ్చి పక్కన పెట్టుకొని ఏం చేశాడు? పరలోక భూలోక రాజ్ఞిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి, 12వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం, అదే కదా దర్శన గ్రంథంలో మనం చూస్తున్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని మనం అందరూ గౌరవిస్తున్నాం. తల్లిని గౌరవించాలి. అనాథులకి ఏంటి తెలుస్తుంది తల్లి విలువ? అనాథులకి ఏం తెలుస్తుంది తల్లి విలువ? ఎందుకంటే రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. రాజుల
మొదటి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. బెత్షెబ చదవనమ్మా. ఇది ఇంగ్లీష్ పీపుల్ చదువుతున్నది, తెలుగులేగా చదవడానికి ఏముంది అమ్మా. అదోనియా కోరికను ఎరిగించుటకై సొలొమోను వద్దకు వెళ్ళెను. ఆమె చూచి రాజు సింహాసనం దిగి తల్లికి నమస్కారం చేసి మరలా ఆశ్రమం మీద కూర్చుండెను. రాజునకు కుడి పక్కన బెత్షెబకు మరి యొక్క ఆసనము వేయగా ఆమె దానిపై. ఇక్కడ జాగ్రత్తగా, బెత్షెబ ఎవరు? సొలొమోను తల్లి. ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? సొలొమోను. సొలొమోను దగ్గరికి ఎవరు వచ్చారు? తల్లి వచ్చిన వెంటనే ఏం చేశాడు? ఆ ఆసనం నుండి దిగి వచ్చి నమస్కరించాడంట. ముందుగా ఏం చేశాడు? నువ్వు ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే, నువ్వు ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తల్లిని చూసిన వెంటనే దిగి వచ్చాడు. తర్వాత ఏమైంది? తన పక్కనే తల్లికి ఒక ఆసనం వేయించాడు, అంటే గౌరవించాడు, తల్లికి ఇవ్వవలసిన మర్యాదలు ఇచ్చాడు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సొలొమోను గురించి 2 విషయాలు మాట్లాడితే, ఆయన రాజు అయినప్పుడంట గాడిద మీద నడిపించుకొని వస్తున్నప్పుడు దావీదు పుత్రులకు హోసానా అని వింటున్నాం. ఎక్కడ? రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అదే విధముగా 39వ వచనంలో ప్రవక్త నూనెతో సొలొమోనును అభిషేకించాడు అని అంటున్నాం. అంటే ఇక్కడ సొలొమోను ఎవరంటే, ఇక్కడ ఎవరంటే దావీదు కుమారుడు, అదే విధముగా అభిషక్తుడు. మరి క్రీస్తు ప్రభువు కూడా యెరూషలేమునకు వస్తూ ఉండగా చాలా మంది ఏం చేశారు? గాడిద పిల్లెక్కించి దావీదు పుత్రులకు హోసానా అని గీతాలు పాడారు. మరి క్రీస్తు ప్రభువు కూడా అభిషక్తుడు. సొలొమోను చేసిన విధముగానే క్రీస్తు ప్రభువు కూడా పరలోకములో మరియ తల్లిని తన దగ్గరే కుడి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తల్లికి గౌరవాన్ని ఇచ్చాడు, అత్యున్నత స్థానాన్ని ఇచ్చాడు. అంటే అదే కదా మనం చూస్తున్నాం కదా. 12వ అధ్యాయం 1వ వచనం. అంతటి దివ్యంలో గొప్ప సంకేతము గోచరించును. ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల గల కిరీటం ఉందంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ప్రసాదించాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవరైతే మరి తల్లిని గౌరవపరుస్తారో, నోటికి వచ్చినట్లు మాట్లాడతారో, మందసం కాదు, ఇది కాదు, అది కాదు అంటుంటారో, ప్రీతమ క్రైస్తవ సహోదరి, దాన్ని మరీ తల్లిని అంగీకరించకపోతే నువ్వు క్రీస్తు ప్రభువును కూడా అంగీకరించినట్లు కాదు. నువ్వు అంగీకరించట్లే. తల్లిని అంగీకరించినప్పుడు ఇంకా మరీ తల్లిని నూతన మందసమైన మరీ తల్లిని అంగీకరించినప్పుడు క్రీస్తు ప్రభువుని ఏ విధంగా నువ్వు అంగీకరిస్తున్నావు? అదే విధంగా దేవుడు ఇక చూస్తే, ఆ దేవుడే తన గర్భములో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. మరీ తల్లి గర్భం ఉండడం మాత్రమే ఒక దేవుడి యొక్క శక్తి ఆమె మీద దిగి వచ్చింది, ఆత్మ దిగి వచ్చింది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనకు మత్తయి సువార్తలో ఉంటుంది, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ పాపాలు క్షమించబడతాయేమో గాని పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమించబడవు. మరీ తల్లి పవిత్రాత్మ చేత నింపబడింది. మరి ఏదైనా మాట్లాడితే ఆమెకు వ్యతిరేకంగా మరీ తల్లిలో ఉన్నటువంటి పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పుట్టగదులు లేకుండా పోతావు. జాగ్రత్త. ఆషామాషా కాదు, నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభుని తల్లి, మనందరి తల్లి, నూతన మందసమైనటువంటి మరీ తల్లి అంగీకరిస్తున్నావా? గౌరవిస్తున్నావా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. క్రీస్తును మాత్రమే కాదు, తల్లిని గౌరవించేవాడు ఇంకా బిడ్డను ఏ విధంగా గౌరవిస్తాడు? తల్లి లేకుండా బిడ్డ లేదు కదా, తల్లి లేకుండా మరి. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఏం చేస్తున్నాం అంటే, మాతను తల్లిని గౌరవించకుండా నువ్వేం చెప్పినా, ఎంత చేసినా, ఏం ప్రసంగాలు చెప్పినా, ఏం కట్టినా దానికి ఉపయోగం ఉండదు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, మనం అందరం విన్నాం, ఇప్పుడు చాలా విన్నాం. మరి నూతన మందసం అని పాత నిబంధనలు మొదలుపెట్టి నూతన నిబంధన బైబిల్ తిరగేశాను మీ అందరికి. ఈ కరెంట్ పోయింది, మీకు కొన్ని విషయాలు క్లారిటీ లేకపోవచ్చు. మరి తల్లిని గౌరవించడానికి సిద్ధంగా ఉన్నామా? మరీ తల్లిని ఇక్కడ ఈ రోజు తేరు ప్రదర్శన చేసి సరిపోదు, మరీ తల్లి ఇంటికి తీసుకువెళ్ళాలి.
నీ హృదయంలో పదిలిపరుచుకోవాలి. ఆమెకుంటే ఒక స్థానం ఇవ్వాలి. అప్పుడే తప్పకుండా మరియ తల్లి మీతో ఉందంటే మీకు ఖచ్చితంగా దీవెనలే. ఒకవేళ క్రీస్తు ప్రభువునకు మీ ప్రవర్తనను బట్టి, మీ ఆలోచనలు బట్టి, మీ జీవిత విధానాన్ని బట్టి ఏదైనా ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మరియ తల్లి మీతో ఉంటే ఆయన ఇస్తాడు. కానా పెళ్లి మీద అదే జరిగింది. నా సమయం ఇంకా రాలేదు కదా, నాకెందుకు అన్నాడు. లేదు చేసి పెట్టే వాళ్ళ కోసం, వీళ్ళు ఎందుకంటే వాళ్ళ అవసరతలో ఉన్నారు. మీ విషయంలో కూడా మరియ తల్లి ఆ విధముగానే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మరియ తల్లి గౌరవించండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా స్థిరంలో ఉంచి కొద్దిపటి నిమిషాలు కళ్ళు మూసుకుందాం, చేతులను జోడిస్తూ. ఓ ప్రభువా, నీ తల్లి నూతన మందసముగా మా క్రైస్తవ జీవితాలకు ఒక వెలుగుగా, క్రైస్తవుల మాతగా, మా అందరి మాతగా ప్రసాదించావు ప్రభువా. ఈ వాక్యాన్ని విన్న మేము ఆ వాక్యాన్ని ఇంకనూ మా మనస్సులో పదిలిపరుచుకొని నీ తల్లిని గౌరవిస్తూ మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ప్రభువా మేమందరం కూడా మరియ తల్లిని ఆదర్శంగా తీసుకొని నీకు మహిమను తీసుకొచ్చే బిడ్డలుగా మా జీవిత విధానాలు ఉండాలని, ఆమె విజ్ఞాపన, ప్రార్థన, సహాయమున మా జీవితాలను, మా కుటుంబాలను, కుటుంబ సభ్యులను దీవించాలని, మేము చేస్తున్న పనులు తోడుగా ఉండాలని, నరుని యొక్క ఘోష, సైతాను యొక్క శక్తిని పట్టి పీడించకుండా కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.